నేపాల్లో శాంతియుతంగా ప్రారంభమైన విద్యార్థుల నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో జెన్ జెడ్ తరం యువతలో ఆగ్రహాన్ని రగల్చగా ఆ నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అల్లర్లకు దారితీస్తున్నాయి. దీంతో సైన్యం కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాల్సి వస్తోంది. ఈ అల్లర్ల మధ్య నేపాల్లో మూడో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన బిలియనర్ ఉపేంద్ర మహతో ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో మహతో మాస్కోలో ఉండటంతో ఇంటిని మొత్తం లూటీ చేశారు ఆందోళనకారులు. ఇంతటితో ఆగకుండా అనేక వ్యాపార సంస్థలను కూడా ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. కనిపించిన సూపర్ మార్కెట్స్, షాపింగ్ కాంప్లెక్స్లను లూటీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ గందరగోళాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది అల్లరి మూకలు వ్యాపార సంస్థలు, మాల్స్, ధనికుల ఇళ్లు, గోదాములను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తున్నారు. బయట శక్తుల ప్రేరేపణ, అంతర్గత అసంతృప్తి కలిసిపోవటం వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. కాఠ్మండు, పోఖరా వంటి పట్టణాల్లో వ్యాపార కేంద్రాలు, హై ఎండ్ షాపులు, ధనికుల ఇళ్లలో దోపిడీలు జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల బ్యాంకులు, ఏటీఎంలపై కూడా దాడులు జరిగినట్టు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లో మమేకమైన సోషల్ మీడియా యాప్స్ను ప్రభుత్వ ఆంక్షలతో నిలిపివేయడం తమ ఆత్మను తుడిచివేయడమేనని జెన్ జెడ్ యువత అంటోంది. అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఉన్నత వర్గాల విలాస జీవనం తమ దేశాన్ని కుదేలు చేస్తోందని ప్రశ్నించేందుకే శాంతియుత నిరసన ర్యాలీలు చేపట్టామని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే 3 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఖండించాయి. రాజకీయ అవకాశవాదులు తమ ఉద్యమాన్ని వాడుకొని నిరసనలలోకి చొరబడటమే ఈ హింసకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఒకవైపు సైన్యం కర్ఫ్యూ అమలు చేస్తుండగా మరోవైపు ప్రజలలో భయం, అనిశ్చితి పెరుగుతోంది.